Hello people, welcome to the brand new video by Classic TV. నన్నెందుకు తెచ్చావు మైనా? సో ఈరోజు ఆబ్వియస్లీ ఇది ఫుడ్ వీడియోనే. లాస్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్ లో 1 hour లో ఎన్ని ఫుడ్స్ తిన్నారు? చాలా గ్రేట్ అండి మీరు. అండ్ లాస్ట్ టైం నన్ను నాన్ వెజ్ అడిగారు కదా, అప్పుడు తినిపించలేకపోయా, నా వరకు తినిపించలేకపోయా. ఈ రోజు మీకు ఫుల్ నాన్ వెజ్ ఫెస్టివల్. నాన్ వెజ్ రాయలసీమ అయితే బాగుంటుంది. ఆబ్వియస్లీ మనం వచ్చింది మర్యాద రామన్న హోటల్ కి. ఇక్కడ రాయలసీమ ఫుడ్ బఫే ఫెస్టివల్ జరుగుతుంది. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మావాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే. ఓయా కడప నుంచి కావాలి, కర్నూలు నుంచి కావాలి, అనంతపురం కావాలి, అలాగే చిత్తూరు కావాలి, అన్నిటిని కవర్ చేస్తారా? మర్యాద రామన్న హోటల్లో అన్ని ఏరియాస్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి కవర్ చేసి మంచి మెన్యూ క్యూరేట్ చేశారు. అండ్ నాకు బేసికలీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు వేరే డిఫరెంట్గా ట్రై చేసేవి ఇష్టం, ట్రెడిషనల్ ఫుడ్ ఇష్టం. ఈ రోజు రాయలసీమ ట్రెడిషనల్ ఫుడ్స్, బిర్యానీస్, పలావ్స్, కోడి, మేక, మీకు అన్ని ఏం అంటే అన్నీ ఉన్నాయి. అండ్ నాకు కూడా మంచి వెజ్ డిషెస్ కూడా ఉన్నాయి. రాగి సంకటి, ఉలవచారు, మీగడ, మొక్కజొన్న, ఇంకా చాలానే ఉన్నాయి. మొక్కజొన్న గారెలు. సో ఫస్ట్ తినేసిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారో లేదు చెప్పాను. బాధపడకే, నువ్వు నాన్ వెజ్ తినట్లేదని బాధపడవాలి. నీది కూడా నేనే తీసుకున్నాను, నీ బరువు కూడా నేనే మోస్తున్నా. సరే, అక్కడికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. తర్వాత తినడంలో దాన్ని అతను చేద్దాం. నా గురించి తెలిసిందేగా, 1 hour లో ఎన్ని ఐటమ్స్ తిన్నాను. ఇప్పుడు అంత మించి తింటాను, బెస్ట్ రేటింగ్ ఇస్తాను. అండ్ ఆబ్వియస్లీ నా గురించి అందరికీ తెలిసిందే, అన్ని మంచి ఫుడ్స్ తింటాను. నిజంగా చెప్తాను కదా, నిజాన్ని నిర్భయంగా చెప్పేదే నేను. నైనా లెట్స్ బిగిన్. ఓకే, స్టార్టింగ్ విత్ సూప్. కోడి రసం, తలకాయ కూర ఉంది, పక్కనే రాగి సంగటి ఉంది. ఈ రాగి సంగటి తీసి ఇక్కడ వేసి దీంట్లో తలకాయ కూర వేసుకొని, కర్నూలు కోడి కబాబ్, చిత్తూరు చేపల వేపుడు, కర్నూలు కోడి కూర, కర్నూలు కుండ కోడి పలావ్, నాటుకోడి పులుసు. సో ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. దీన్ని ఎంటీ చేసేసి మిగిలిన ఐటమ్ కొందాం. ఫుడ్ అంటే నేను ఎందుకు అవుతాను, నాకు ఒక ప్లానింగ్, పద్ధతి, విజన్ ఉంటుంది. సో దట్ నేను అన్నీ మంచిగా తింటాను, అన్ని ఐటమ్స్ టేస్ట్ చేస్తాను. కాబట్టి స్టార్టింగ్ విత్ ద సూప్. నాకైతే లెమన్ కొరియాండర్ సూప్ ఉంది. ఈ బఫేకి వచ్చినప్పుడు మీరు ఏంటంటే అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి, సో దట్ మీరు అన్ని రకాలు టేస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. స్టార్టర్స్ అయితే రాయలసీమ వెజ్ బాంబ్స్ అని ఉన్నాయి. సో బేసికలీ నాకు అవైతే మంచూరియన్లా కనబడుతున్నాయి, బట్ పేరు బాగా పెట్టారు కదా, తీసుకుందాం. అండ్ దెన్ మొక్కజొన్న గారెలు. ఇంట్లో కూడా మొక్కజొన్న గారెలు చేస్తారు, బట్ ఇంటి ఫుడ్ తినే చాలా రోజులు అయింది. ఆబ్వియస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటాను నేను మొక్కజొన్న గారెలు. ఇంకా ఇక్కడ మిక్స్ వెజ్ ఫ్రై పెట్టారు. క్యారెట్, బీన్స్, పొటాటో అన్నీ కలిపి, ములక్కాడ కర్రీ, అరటికాయ చేపల పులుసు. ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ అబౌట్. అంటే నేను వెజిటేరియన్ అయ్యి చేపల పులుసు తిన్నా కదా, కానీ అరటికాయ చేపల పులుసు అంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అండ్ దెన్ కట్మిర్చి బిర్యానీ. ఇట్స్ నైస్. నార్మల్ వెజ్ బిర్యానీస్ కంటే ఇలా కట్మిర్చి బిర్యానీ అంటే ఇట్ ఈస్ గుడ్ టు సీ. అండ్ దెన్ వైట్ రైస్ ఉంది, పప్పు ఉంది, దప్పలం ఉంది, ఇంకా రసం ఉంది, ఘనీ బజ్జీ ఉంది, అండ్ సద్దన్నం కూడా ఉంది. పెరుగన్నం దద్దోజనం కింద దాంట్లో తాలింపు వేసి అన్నీ చేస్తారు కదా, ఇక్కడ సద్దన్నం పెట్టారు. లైక్ దాంట్లో ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ మన పాతకాలంలో అమ్మ వాళ్ళు ఎట్లా తినేవారు అట్లా పెట్టారు. అది కూడా మంచిగా ఉంది. ఫస్ట్ ఇవి తినేద్దాం, తర్వాత మళ్ళీ అటాక్ చేద్దాం. తర్వాత ఏ ఫుడ్ బాగుంది, ఏ ఫుడ్ యావరేజ్ ఉంది, అసలు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తాను. ఇది మేము వచ్చిన వెంటనే బఫే కాకుండా మాకు దీంట్లో ఈ బ్యాంబూ దాంట్లో బొంగులో మజ్జిగ వేసి ఇచ్చారు. దిస్ ఇస్ సో నైస్ అండ్ క్యూట్ యాక్చువల్లీ.
అండ్ నాకు మజ్జిగ ఎంత ఇష్టం అంటే ఎంతైనా తాగుతాను. అబ్బాయిలు బీర్లు తాగుతారు, అలాగే మజ్జిగలు తాగుతూ బతికేస్తాను అనమాట, అంత ఇష్టం నాకు. అండ్ కమింగ్ టు ది స్టార్టర్, మొక్కజొన్న వడ. ఇట్స్ నైస్, ఇట్ ఈస్ సో గుడ్. మీరు అమ్మకాన్ని తినేటప్పుడు మాట్లాడంట, వచ్చి కాన్సన్ట్రేషన్లో తింటాడంట. స్టార్టర్ అయితే బాగా నచ్చింది. లెట్ us go to కట్మిర్చి బిర్యానీ. కట్మిర్చి బిర్యానీ కూడా చాలా బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ నేనైతే కట్మిర్చి బిర్యానీ తినడం ఫస్ట్ టైం, అంటే లైక్ దిట్. స్పూన్తో బిర్యానీ తింటాను అనుకుంటున్నారా? సర్లేండి మా అంతా. ఎంతైనా చదువుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. రాయలసీమ ఫుడ్కి రాగి సంగటి ఇస్ అ ట్రేడ్ మార్క్. అది నేను చేపల పులుసు తింటారు యూజువల్లీ, కోడి పులుసు చేపల పులుసుతో నాన్ వెజిటేరియన్స్ తింటారు. నేను ఇప్పుడు వెజ్ చేపల పులుసు తింటాను. ఆ చేప అన్నది బేసికలీ అరటికాయని చేప కింద కట్ చేసి ఇచ్చారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. లెట్ మీ టేస్ట్ ఇట్. అండ్ రాగి సంగటి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నైస్. This is the real taste of ragi sangati. It is so nice, so calm, so decent. మనకి దాంతో పాటు రాయలసీమ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా చాలా ఇచ్చారు. దాంట్లో ఈ సీమ తుమ్మకాయ ఎగ్ కర్రీ, ఇట్స్ లైక్ వేపుల్లాగే ఉంది. సీమ తుమ్మకాయ అంటే నేను ఎప్పుడు తినలేదు. యాక్చువల్గా ఎవరు ఉట్టిగా తినడానికి ఇష్టపడరంట, అది కూడా తినడం ఖచ్చితంగా మీకోసం. వెజ్ చూసారు కదా, నాన్ వెజ్ రాగి సంగటి తలకాయ కూర, లైట్ స్పైసీ, మింగేయడమే, నావల్ అవసరంలా. ఫిష్ ఫ్రై, దీని మీద లైట్ నిమ్మకాయ పిండి, ఉల్లిపాయ ముక్క కొరికితే అబ్బా వదిలిపోయింది. తాడిపత్రి మిక్స్ పలావ్, ప్రాన్స్, ఫిష్, మటన్, చికెన్ అన్నీ కలిపేసి పలావ్ చేశారు. కర్నూలు కోడి కూరలో మిక్స్ చేసి లైట్గా అట్లా నిమ్మకాయని ఇలా పిండేసి ఒక ముక్కని ఇలా తీసుకొని ఈ రైస్ ముద్దలో పెట్టేసి దీనికి కొంచెం గ్రేవీలో ఉండే కోడి ముక్కని కలిపేసి ముద్ద చేసి ఆహా అద్భుతం, నెక్స్ట్ లెవెల్. అంతే. బొంగులో మజ్జిగ, కోడి రసం. బయట ఏమో వాన పడుతుంది, క్లైమేట్ అంతా చల్లగా ఉంది. వేడి కోడి రసం నెక్స్ట్ లెవెల్. స్టార్టర్స్ బిర్యానీ వరకు ఫస్ట్ సెషన్ అయింది. తర్వాత ఇంకా ఉన్నాయి కదా. నేను రాగి సంకటి నాటుకోడి పులుసు అంటున్నాను చూడండి, అలా వచ్చేసి బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోయింది. వెజ్ చేపల పులుసు తిన్నాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ రాగి సంకటి ఉలవచారు మీగడ, లలా వెళ్ళిపోవచ్చు అట్లాగా. ఇంకా అదే కాదు, మనకి నాన్స్ ఉన్నాయి, పప్పు తప్పలం ఉంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ద ఐకానిక్ కాంబినేషన్ ఆఫ్ ఉలవచారు ఇంకా మిగడ అయితే ఇక్కడ ఖచ్చితంగా తినాలి. తెలుగు ట్రెడిషనల్ ఫుడ్స్తో కూడా ఒక సెలబ్రేషన్లో చేయొచ్చు అంటే అది ఇక్కడే అని చెప్పేసి చూసాను నేనైతే. ఇలా ఇట్స్ లైక్ ఎ సెలబ్రేషన్, వెరీ సింపుల్. ఇంట్లో చేసుకునే పప్పు తప్పలం అన్నీ కూడా చాలా మంచిగా పెట్టారు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు హ్యావ్ దట్ తెలుగు ఫుడ్ సెలబ్రేషన్, ఎస్పెషల్లీ రాయలసీమ ఫుడ్ సెలబ్రేషన్ రైట్ నౌ. నాన్ కూడా బాగుంది. వరకు అథెంటిక్ సౌత్ ఇండియనే కాదు, వాళ్ళ దగ్గర ఇది యాక్చువల్లీ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. సో వాట్ ఎవర్ యూ ఆర్డర్ దే ఆర్ కమింగ్ ఇన్ అ వెరీ యూనిక్, డిఫరెంట్ అండ్ టేస్టీ వే. కర్నూలు కుండ పలావ్ విత్ నాటుకోడి కూర. మీరు కూడా ఫుడ్ ఫెస్ట్లో ఎక్కువ తినాలనుకుంటే ముందు రోజు నైట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రాత్రి పడుకునే ముందు 2 గ్లాసులు వాటర్, మార్నింగ్ లేవగానే మళ్ళీ 2 గ్లాసెస్ వాటర్. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లో ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ చూసి ఎప్పటికప్పుడు అసలు ఎప్పుడు తినాలి అనేది క్యూరియాసిటీ పెంచుకోవాలి. రాత్రి నుంచి మీరు ఫుడ్ తినడం మానేసారనుకోండి, ఫస్ట్ గ్యాస్ట్రిక్ వస్తుంది, అప్పుడు ఈ ఫుడ్ కూడా ఎందుకు చేయలేరు. సో మితంగా తినాలి. మీకు ఏమైనా ఫుడ్ టిప్స్ కావాలంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి క్లాసిక్ టీవీలో. అండ్ నైనా ఫ్యాన్స్ అని చెప్పేసి కింద
ఆల్రెడీ వాడు అన్నాడు కదా అన్న ఫ్రెండ్, వాడు ప్రతి దానికి కామెంట్ పెడుతున్నాడు. ఏ వీడియో రీలు అన్నిటికీ దాదాపు వీడియోలకు ఫరు వైబ్స్. అదే స్పెషల్ మెన్షన్ టు ఫరు వైబ్స్ ఫర్ కమెంటింగ్ ఆన్ ఆల్ ద వీడియోస్. థ్యాంక్ యూ బ్రో. నైనా ఫ్యాన్స్ అసెంబుల్. బటర్ నాన్ ఉంది కదా, బటర్ నాన్ యాక్చువల్లీ దాని కాంబినేషన్ ఏముంటుంది, బటర్ పన్నీర్ మసాలా ఆర్ పన్నీర్ కర్రీస్ ఉంటాయి. కానీ ఆ బటర్ నాన్ ని వీళ్ళ అరటికాయ చేపల పులుసు తినండి, నెక్స్ట్ లెవెల్ అంతే, చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ రాగి సంకటి ఉలచారు కూడా బాగుంది. యూ హ్యావ్ టు నో దిస్ దిస్ ట్రెడిషనల్ రెసిపీ. అదేంటంటే సీమ చింతకాయ. వాట్ ఈస్ ఇట్? ఈ డిష్ పేరేంటండి? పేరు మర్చిపోయాను. సీమ తుమ్మకాయ. ఇది ఏంటంటే సీమ తుమ్మకాయ ఎగ్ వేపుడులు అనమాట. చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ మస్ట్ ట్రై. నేను బాగా ఎక్సైట్ అయిందంటే ఇలా ట్రెడిషనల్ రెసిపీస్ కోసమే. తాటి ముంజులు గది అండ్ ఈ సీమ తుమ్మకాయ ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు అవే ఫస్ట్ కనపడ్డాయి. అండ్ దీని టేస్ట్ కూడా అదిరిపోయిందండి. అన్నిసార్లు అదిరిపోయింది, బాగుందని చెప్తున్నాను. ఇట్ ఈస్ సో డిఫరెంట్. సీమ తుమ్మకాయ ఎప్పుడైనా తిన్నారా మీరు? నేనైతే ఎప్పుడు తినలేదు. భలే ఉంది. వెజిటేరియన్ గురించి అసలు తీసేయండి, వాళ్ళని అసలు లిస్ట్ లో తీసేయండి. వాళ్ళు నా దృష్టిలో అసలు ఫుడ్ లవర్సే కాదు. ఫుడ్ లవర్స్ అంటే నాన్ వెజ్. మోటివేట్ చేద్దాం నాన్ వెజ్ లోకి. ఇదిగో ఇలాగే మీ నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ మిమ్మల్ని రకరకాలుగా పాడి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. బట్ వెజిటేరియన్స్ మీకు అట్లీస్ట్ మీ లైఫ్ మీరు ఎలా కావాలో తినండి. వెజిటేరియన్ అనిపిస్తే వెజ్ తినండి, నాన్ వెజిటేరియన్ అనిపిస్తే తినచ్చు, తప్పేం లేదని చెప్పేసి నా ఒపీనియన్. మళ్ళీ దీనికి అందరూ వచ్చి అది నా పర్సనల్ చాయిస్. మా అమ్మ తినద్దని చెప్పింది నాన్ వెజ్, అందుకే తినట్లేదు. నేనైతే ఈ ఫుడ్ ని సద్దనంతా ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ అండ్ ఐ ఫీల్. స్వీట్స్ కూడా ఉన్నాయి, ఇంకా మ్యాంగో స్పెషల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ట్రై చేద్దాము. లాస్ట్ మాకేది బాగా నచ్చింది, మీకు రావాలా వద్దా, పోతా కాదా, మనీ ప్రైస్ అన్ని చెప్తాము. మంచిగా బఫెట్ అంతా కంప్లీట్ చేసాము. అండ్ లాస్ట్లో వీళ్ళ సీజనల్ స్పెషల్స్ ఉన్నాయి కదా, తాటి ముంజల కర్రీ ఉందో, సీమ తుమ్మకాయ కర్రీ ఫ్రై ఉందో, అలాగే మ్యాంగో కూడా సీజనల్ స్పెషల్ ఉంది. అండ్ ఈ డెజర్ట్ అయితే ఇచ్చారు. ఇట్ ఈస్ లుకింగ్ సో టేస్టీ. దీంట్లో కాంపోనెంట్స్ చెప్తాను, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఫస్ట్ మ్యాంగో జ్యూస్ ఉంది, దాని తర్వాత సంథింగ్ లైక్ బ్రెడ్ ఉంది, పైన మ్యాంగో ముక్కలు ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ జెల్లీ ఆల్సో. మ్యాంగో పేరు మర్చిపోయావా? పేరు మర్చిపోయి తినేసింది అంటే ఆ టేస్టింగ్ పేరు మర్చిపోయా. ఐ వాంట్ దిస్ వన్ మోర్. నాకు ఇంకోటి కావాలి, ఇది అంత బాగుంది, చాలా బాగుంది. ఇంకేంటి దీని పేరేం పేరు? మ్యాంగో టెస్లా. నాకు అర్థం కావట్లేదు. ఓకే, మ్యాంగో టెస్లా. వీడియో కోసం షేర్ చేసుకుంటాను కానీ నిజంగా వీడియో లేకపోతే నేనే తినద్దు, అంత బాగుంది అయితే. మర్యాద రావణంలో నాన్ వెజ్ టూర్ అయితే అయిపోయింది. నా వెజ్ కూడా నేను ఫుల్ సాటిస్ఫైడ్ ఈ బఫెట్తో. నేను ఎప్పుడు అథెంటిక్ రాయలసీమ ఫుడ్ తినలేదు, అక్కడికి వెళ్ళలేదు. బట్ హైదరాబాద్లో ఉంటూ మంచి రాయలసీమ ఫుడ్ బఫెట్ తినాలనిపించింది నాకైతే. మీకు అన్నిటికంటే బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? రాగి సంగటి, తలకాయ కూర, తాడిపత్రి మిక్స్ పలావ్, కర్నూలు పలావ్, నాటుకోడి. సరే నీకు అన్నీ చెప్పేస్తున్నారు నేనైతే. నేను స్పెసిఫిక్గా కొన్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే ఇట్ వుడ్ బి అరటికాయ చేపల పులుసు. అది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ దెన్ దిస్ సీమ తుమ్మకాయ ఎగ్ ఫ్రై, అది ఆసమ్ అయితే అదైతే. ఇంకొకటి వచ్చేసి దిస్ లాస్ట్ మ్యాంగో డెజర్ట్, దట్ ఈస్ లైక్ యూ కెన్ టేక్ మై హార్ట్ ఫర్ దాట్. ఈ బఫే అయితే మనకి మర్యాద రామన్నలో వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 4 days అవైలబుల్గా ఉంటుంది. మీరు కట్టే ప్రైస్కి ఫుల్ మంచి డీల్ ఇది అయితే. పైసా వసూల్ డీల్. అండ్ వీఆర్ సో సాటిస్ఫైడ్ ఈటింగ్ రాయలసీమ డిషెస్. నెక్స్ట్ ఏ క్యూజిన్ తినాలో మీరు కమెంట్స్ చెప్పండి. ఇట్ కెన్ బి ఆంధ్ర క్యూజిన్, తెలంగాణ క్యూజిన్, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా, వేరే కంట్రీ, ఎక్కడైనా చెప్పండి. హైదరాబాద్లో ఎక్కడైనా వెతుక్కుని ఆ క్యూజిన్ తినడానికి ట్రై చేస్తాం. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రాయలసీమ ఫుడ్ అనేది కూడా కమెంట్స్ చెప్పండి. ఓకే, వెజ్ వాళ్ళు లైక్ కొట్టండి, నాన్ వెజ్ వాళ్ళు కామెంట్ చేయండి. సరే మరి ఇంకెళ్దామా? నేను రాను. ఎందుకు? మర్యాద రావణ సినిమా చూసావా? చూసాను. బయటికి అడుగు పెట్టంగా ఏం చేస్తారు వాళ్ళు? తలకాయ పెట్టి పేట్టుమని కొడతారు. అక్కడ చూసావా 2 రోకళ్ళు ఉన్నాయి. అంటే వేసేస్తారని చెప్పేసాను. మరి నేను తిన్నడికి ఖచ్చితంగా వేసేస్తాను. లేదు వాళ్ళు తెలియలేదు. వెళ్దాంలేండి. బై బై. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. బై బై. థ్యాంక్ యూ. ఫ్లాష్ బ్యాక్. వెజిటేరియన్ గురించి అసలు తీసేయండి, వాళ్ళని అసలు లిస్ట్ లో తీసేయండి. ఫుడ్ లవర్స్ అంటే
నాన్ వెజ్. お前はもう死んでいる。何